ఎప్పుడైతే కలిపి ఎండ ఉన్నా వెనక్కి తిరిగినప్పుడు వేడి ఎక్కువ. ఇప్పుడు మహోపాధ్యాయ కళా ప్రపూర్ణ బ్రహ్మశ్రీ వేదం వెంకటరాయ శాస్త్రి గారి జీవిత చరిత్ర 10వ భాగం 8/5/26 18వ ప్రకరణంలో ఉన్నాం. శృంగార నైషధ వ్యాఖ్య రేబాల లక్ష్మీ నరసారెడ్డి. శాస్త్రుల వారు అచ్చాఫీసు ప్రారంభించిన తర్వాత ఆముక్త మాల్యదకు వ్యాఖ్య వ్రాయ సంకల్పించి తన ప్రచురణల జాబితాలో అది సిద్ధమవుతోందని ప్రకటించి, కానీ అందుకు విశేష గ్రంథ అవలోకనం కావాల్సి ఉంది. అది వచ్చే లోపల నైషధానికి వ్యాఖ్య వ్రాయటానికి సులువని దాన్ని ప్రారంభించి కృషి సరిపారు. శృంగార నైషధ ముద్రణ ఉపోద్ఘాతం శాస్త్రుల వారు ఇలా రాసి, ఈ వ్యాఖ్యను రచించటానికి పూర్వ ముద్రణలో ఇంచుమించుగా 2000 తప్పులు దిద్దారు. ఇందులో సుమారు 1100 అనుబంధాలను సూచించారు. దిద్దుటకు ఊహా సంస్కృత మూలంబు అలబడిన తాళపత్ర పుస్తకములు, కావ్యాంతర సంవాదికాలు సాధన. వ్యాఖ్య రచించడం కన్నా పాఠ నిర్ణయం చేసుకోవడం చాలా కష్టమై పెద్దలకు పరితోషార్థం పరీక్షార్థం, విద్యార్థులకు బోధనార్థం, సవరణకు అన్ని ఉపపత్తి చూపారు. అంతేకాక అందరూ తమ ఇష్టం వచ్చే పాఠ స్వీకరణం చేసుకొందురుగాక పూర్వ పాఠాలను అచ్చు తప్పులను నా తరచిన వాడినై వ్యాఖ్యలలో అనుబంధంలో చూపించారు. శృంగార నైషధ వ్యాఖ్య గురించి మద్రాసులోను నెల్లూరులోను శాస్త్రుల వారి కొన్ని ఉపన్యాసాలు చేసి, ఆ ఉపన్యాసంలో ఒకదానిని వెంటాలి శ్రీ విక్రమసింహపురి పౌరవతంసులు శ్రీ రేబాల లక్ష్మీ నరసారెడ్డి గారు విజయం చేసి విని తత్ప్రబంధ ప్రౌఢికి కరమానందం. అప్పటి సన్నివేశాన్ని, ఆమాల్య ఉపోద్ఘాతాన్ని తాతగారిట్టు తెలిపి, అనంతరం శ్రీ గునుపాటి ఏనాదిరెడ్డి గారు మన మిత్రుడు, నాకు 30 ఏండ్లుగా ప్రతి వర్ష కుటుంబ పర్యాప్త ధాన్యదాత, మదీయ శృంగార నైషధ వ్యాఖ్య ముద్రణార్థం ధనం కూర్చటానికి సమగట్టి శ్రీ రేబాల లక్ష్మీ నరసారెడ్డితో, అయ్యా 2 మాసాలు నేను మీ సన్నిధిని వదిలి ఈ జిల్లాలో సంచరించాల్సి ఉంది అని చెప్పారు. అప్పుడు రెడ్డి గారు, ఏల సంచారం ఎందుకు వెళ్తావని, వేదం వెంకటరాయ శాస్త్రి గారి శృంగార నైషధ వ్యాఖ్య ముద్రణార్థం ధనం సంపాదించటానికని యానాదిరెడ్డి గారు బదులిచ్చారు. నీవు సన్నిధానవర్తివై ఉండి విత్తానికి పోతావా అని రెడ్డి గారు నవ్వుతూ పడి, నాకై యాచించినది విత్తమగును, కానీ నా గురువు గారి పుస్తకం ముద్రించటానికి అడిగితే విత్తం ఎందుకు అవుతుందండి అని యానాదిరెడ్డి అన్నారు. అప్పుడు ఆ దొడ్డ దొర సుగృహీత నాములు లక్ష్మీ నరసారెడ్డి గారు, సరేలేవై దాన్ని మేమును వినియున్నాం, దాన్ని ముద్రించటకు ఏ పాటి పైకం పట్టును అని. సుమారు 2000 పట్టును అని. మరిదే శాస్త్రి గారి దర్శనానికి పోదామని ఆయుధారాలు బండి ఆజ్ఞాపించారు. 5-6 బళ్ళు. ఏనాదిరెడ్డి గారు, నేను పోయి శాస్త్రి గారికి ముందు హెచ్చరించి వస్తాను, అలాగే చెయ్యమని వారు అనతేయగా ఆ బండిలో ఏనాదిరెడ్డి గారు మా ఇంటికి వచ్చి నన్ను చూసి వృత్తాంతం చెప్పి, నేను ఇప్పుడే పోయి వారిని తీసుకువస్తానా రానా అన్నది. అయ్యా, నా బోంట్లు ఎందరు వారిని నిత్యం దర్శింపారు, ఆక్షేపం లేదేని నేనే వస్తా, నా కుటీరానికి వారేలా రావాలి అంట. అప్పుడు ఆ బండిలోనే వారి కడకి సందర్శింపగా వారు మదీయ వ్యాఖ్యానాన్ని గురించి నిజ అభినందనం చెప్పి ముద్రణార్థం ఏ మాట అవుతున్నాడు. 1000లలో సుమారు 2 అన్న. అప్పుడు 1000 రూపాయలు ఒకటి ఫలసహితంగా నా కోసం మీరు మద్రాసులకు ఎప్పుడు పోతారని, ఈ మధ్యాహ్నం బండిలోనే
వెళ్ళి సాయంకాలం ఇల్లు చేస్తానని ఉత్తరం. మీరు ఇల్లు చేరేసేపటికి మా కార్యస్థుడు వచ్చి మీకు 1000 రూపాయలు అందచేస్తాడు. అప్పుడు నేను నా కృతజ్ఞత అంజలికి ఆనాడే తరలి సాయం మద్రాసులో ఇల్లు చేరేటం రెడ్డి గారి కార్యస్థులు పైకం తెచ్చి నాకై ఎదురు చూస్తారు. దానిని తీసుకొని ఆ గ్రంథ ముద్రణకు నెరవేర్చుకో. ఈ ఔదార్యానికి గ్రంథముద్రణకు ఔదార్యం ఇలా ఉంటుంది కదా అని చెప్తున్నారు శాస్త్రుల వారి. శృంగార నైషధ వ్యాఖ్య అనేక మంది విద్యావంతులు పండితులు కొనియాడు. కట్టమంచి రామలింగారెడ్డి గారు ఇలా రాశారు. ఐ సపోజ్ ఇట్ ఈజ్ బియాండ్ క్వశ్చన్ that yours forms the greatest commentary that has so far appeared in Telugu, and that it will be probably a unique one of its kind for all time to come. Today, the Telugu world could boast that a modern scholar has beaten the ancient at their own game in a most decisive fashion. Apparao garu, I congratulate you on the completion of the work. It is invaluable to the student of Telugu literature. Naishadham cannot be understood by average scholars without such a gloss as you have given. You have done what nobody else could have done so well. I am sorry that the gentleman with whom you have chosen to throw it out your lot, though you have more in common with that of the themselves, decided not to print my merit of dissent. Therein I gave a orient critical estimate of the prose written of the day and distinguished your work from that of the literature rabble. Your friends are never tired of singing the praises of two inferior artists like Veerasalingam, Pantulu and Chalakamatti, and it is only recently there is a halting acknowledgement of your claims. For the first time, I boldly showed up the utter worthiness of the prose which uncritical and unscholarly persons were blindly holding up as a model. Your friends never did you ordinary justice. An old friend from the opposite camp, that is your humble servant, has given you your due as a scholarly writer. If you glance through my minute, I dissent, you will find what I said of you. Mr. Lokamanya Rao once said that I flattered you. It is he who flatters for his own purposes. I proclaim my griefs, my views from house tops, and they are always my honest conviction. Why don't you do one service into Telugu? May I request you to write the story of the Mahabharata in a blend of old and new forms, such as is used in commentaries, tales, etc. You may say in your preface that the book is not meant for schoolboys, that is meant for the literature, or whatever you please. I shall print it. Yours very sincerely, G.V. Apparao. శృంగార నైషధాన్ని గురించి ఇంకా ఎందరో వ్రాసిన జాబులు, వాటిని శాస్త్రులు గారి జీవిత చరిత్ర సర్వస్వమంగా ప్రకటింపదలచ. ఈ గ్రంథం ముద్రాన్ని పూర్తి అయిన వెంటనే శాస్త్రులు వారు మళ్ళా అమృతమాల్యదపై కృషి సాంకారం నైషధానికి ముఖపత్రం కనుక ఈ పద్యాన్ని ముద్రించి రాసితిమున్ ప్రతాపకృత్ పండితమానుల గుండె నీరుగా రాసితి వెంక ఉష వివాహము సిద్ధ సుధా ప్రవాహమన్ వేసరకాంధ్రదేశదము విప్పి నిధులు నెరదూర చూరనిచ్చిదన్ చేసదనింక తత్పరత సేవలు చూడు
చూడి కుడత్త దేవికి ఏంటంటే అముక్తబాయి. వెంకటగిరి మహారాజ్ శ్రీ రాజగోపాలకృష్ణ యాచేంద్ర బహద్దర్ శాస్త్రుల వారికి నెల్లూరి మీద అభిమానం ఎక్కువ. శృంగార నైషధ ముద్రణ తరువాత నెల్లూరు నివాసం ఏర్పరచుకొని తమని ఆది నుండి ఆదరిస్తున్న వెంకటగిరి ప్రభువులేమి, కృష్ణ లక్ష్మీ నరసారెడ్డి వంటి పోషకులేమి, గునుపాటి యానాదిరెడ్డి వంటి మిత్రరత్నములేమి, ఇంకను శిష్య సమూహమేమి, బంధుకోటి ఏమి, ఇందియున్న తావున స్వజన నడుమ ఉండ తలుపుకొని ఉండ. ఇలా ఉండగా 1914 ఐరోపీయ మహాసంగ్రామం ప్రారంభమై మద్రాసుకు దగ్గరగా పోతున్న జర్మన్ నౌక ఎండెన్ అనే దాన్ని ఎండెన్ అన్నమాట శత్రువుడు చెన్ననగరంపై గుండ్లతో పేల్చాడు. మద్రాసు అపాయకరమైన ప్రదేశమని తలంచి మద్రాసు అపాయకరమైన ప్రదేశమని శాస్త్రుల వారు ఎలాను నెల్లూరికి వెళ్ళదలిచి ఉన్నారు కానీ అంత పెద్ద అస్సాఫీసు నెల్లూరికి మార్చారు. ఈ మార్పు చేయవారికి నష్టమే. గుమాస్తాలుగా చేరిన వాడు నలుగురు వంచకులే. ద్రవ్యంలో, పుస్తకాలలో, యంత్ర భాగాలు, పనిముట్లు అన్నిటిని అపహరించి కుటుంబం వృద్ధి అయింది. శాస్త్రుల వారికి వెంకటరమణయ్య గారు ఏకైక సంతానం. వారికి తమ మిత్రుడు కీర్తిశేషుడు శ్రీ శేషగిరి శాస్త్రుల వారి కడగొట్టు కుమార్తె సరస్వతమ్మని ఇచ్చి వివాహం చేశారు. శృంగార నైషధ ప్రకటన కాలాన్ని 1913 జనవరికి ఈత జీవిత చరిత్ర రచయిత నేను రచించి 2-3 నెలలై ఉంది. శాస్త్రుల వారికి 60 సంవత్సరాలయ్యాయి. తాతగారయ్యారు కానీ మంచి ఆరోగ్యంలోనే ఉన్నారు. 1914 సంవత్సరం నుండి 18 తారీఖు నెల్లూరు మూలపేటలో ఒక గృహాన్ని అచ్చాఫీసు స్థాపించి మద్రాసులో ఉన్నంతకాలం అచ్చాఫీసు ఎట్లాగో జరిగింది. ఆంధ్రదేశంలో విద్వాంసులందరూ తమ తమ గృహ గ్రంథాలు జ్యోతిష్మతి ముద్రాక్షరశాలలోనే ముద్రింపిస్తున్నారు. నెల్లూరికి వచ్చినంతనే ఆ పని దొరకదు. సొంత గ్రంథానికి మాత్రమే ఏదైనా అచ్చాఫీసు చాలా దొడ్డ వ్యాపారస్తుల్లాగా కనపడిన గ్రంథాలెల్లా తాతగారు ముద్రింపరు. తాము పరిష్కరించి చరిచూసిన గ్రంథాలే తమ పేరిట వచ్చే కావాలని నియమం. ఈ కారణం చేత సొంత ప్రచురణ సంఖ్య తక్కువగానే వారి విక్రయము చేయవచ్చా అచ్చాఫీస్ అంతా జరిగేంత వ్యాపారం లేదు. ఇది మొదలు చిక్కులు ప్రారంభమై పెద్ద అచ్చాఫీసుకు పని పెట్టాలి తగిన రాబడి రా. వెంకటరాయ శాస్త్రి గారు ప్రారంభించిన గ్రంథం ముద్రణ వ్యవసాయానికి ఆటంకాలు ఎలా వచ్చినాయో చూద్దాం. అలాంటి సమయంలో శాస్త్రులు గారి వారి పోషకుడు బహుకాల మిత్రుడు వెంకటగిరి మహారాజా శ్రీ రాజగోపాలకృష్ణ యాచేంద్రుల వక్త సాయపడి కథా సరిత్సాగరం మొదటి భాగాన్ని ముద్రించిన కాలంలోనే 1897 శాస్త్రులు గారి రాజావారి ఆధారం లభించి అది మొదలు ఒక్కొక్క గ్రంథం ముద్రితమైన వెంటనే శాస్త్రులు గారు ప్రతి మహారాజు గారికి పంపడం, శ్రీవారు దాన్ని పఠించి సవిమర్శగా అభిప్రాయాలు తెలపటమే పారితోషాన్ని కూడా పంపేవారు. శ్రీ శాస్త్రుల వారి శాకుంతలాన్ని చూసి రాజావారు వీరిని సన్మానించిన విధం శాస్త్రుల వారి వాక్యంలోనే చూద్దాం. నేను నా ఆంధ్ర అభిజ్ఞాన శాకుంతలాన్ని ప్రకటి వారికి ఒక ప్రతి పంపారు. వారు నాతో సమావేశం కొని మద్రాసు మౌంట్ రోడ్డు మోతీమహల్లో నాకు దర్శనం వసంగి సల్లాపానంతరం నాకు కొంత ధనం పారితోషంగా ఇచ్చారు. నేను వారిని ఇలా ప్రశ్నించాను, ఈ గ్రంథము ముద్రితమై దీనికై ఇప్పుడు నేను అధమర్ణుడను కాను. జీవనానికై నాకు క్రిస్టియన్ కాలేజీలో కూలుబను. ఏలిన వారు నాకు ఈ ధనం ఇవ్వవాలి, నేను తీసుకోవాలి అంటే వారన్నారు, మీకు కాలేజీలో జీతం తక్కువ, అది మీ కుటుంబ భరణానికి ఏమాత్రం చాలదు.
మీరు వ్రాయాల్సింది, మేము ముద్రించాల్సింది. మనమిద్దరం పరస్పర సహకారంతో ఈ లోకంలో ఈ విధంగా లోకోపకారం చెయ్యాల్సింది చాలా. కనుక మీరు ఈ కొద్ది దానాన్ని గ్రహించడం యుక్తం. ఆ మాటలకు, ఆ ప్రసాదానికి నేను అత్యంత సంతుష్టుడని ఆ పైకాన్ని తీసుకో. అప్పటి నుండి నేను ప్రకటించిన ప్రతి పుస్తకాది నిమిత్త నివేక్షంగా సైతం వారు అప్రార్థితంగా నాకు మెండు ధనం చాలా. ఈ ప్రభువు విద్వత్ పోషకుడే కాక స్వయంగా విద్యా శాస్త్రుల వారి ఆంధ్ర అభిజ్ఞాన శాకుంతలంపై వారి అభిప్రాయం, ఆంధ్ర గీర్వాణలలో తమకు గల సరస పాండిత్య స్ఫుటంపై మూల గ్రంథ భావం పోకుండా ఒకనొక చోట భావభేదం ఉన్న తెలుగులకు అది చాలా మెరుగు పెట్టినట్టే కనబడుతుంది. ప్రతాపరుద్రీయం వీరికే అంకితం ఇవ్వబడి దీనిని గురించి వీరి అభిప్రాయం కొన్ని ఫోటోలు అముద్రిత గ్రంథ చింతామణిలో ప్రకటించబడి ఇది ఏలిన వారి వైదుష్యాన్ని చాటు. అందరి వాక్యాలు రెండు. తమ రంపిన ప్రతాపరుద్రీయ నాటకం తెలుగును చూడబడే నిగుల రసవంతంగా ఉన్న కథా సంవిధానం చతురతయం అష్టమాంగం తోడగా లక్షణవేతృతయు రసిక విద్వత్ కవితయు బోధ్యమానాలవుతాయి. ఉషా నాటకం సాంగంగా చిత్తగింపబడే అందు ప్రథమాంకంలో 12వ అయిన హరవిన్ వేదికిదసి అని పద్యం షడ్ృత్వ అభివ్యంజన శబ్దజాలంతో ఉత్తరాంకార్థ సూచనం కాంకాస్య నామవాచక సూచ్యలక్షణ సంపన్నంపై అత్యంత రసవంతంపై అపూర్వ కల్పంపై తృతీయాంకంలో ఉన్న పద్యం సంధ్యవేళ లేత జాసొంది అనేటువంటి చందునకాత్మబింబ సదృశముగా అనేది ఈ రెండు పద్యాలు అసంభూతోపమానంతో కలియగా అగలి అస్మద్దేశ కవి కల్పనా సంప్రదాయానురూపాలే హౌళ కవీశ్వర షేక్స్పియర్ ప్రముఖ వర్ణన స్వభావ సంపన్నంబులై సొంపుగా హృదయ ఆనందంగా ఉన్నాయి. శాస్త్రుల వారి శృంగార నైషధ వ్యాఖ్యను వారు చిత్తగించిన విధానికి శాస్త్రుల వారే ఇలా తెలిపారు. మదీయ శృంగార నైషధ వ్యాఖ్య ఆ ధ్వర చిత్తగి దాన్ని నిస్థన శల్య పరీక్షగా చదివి శోధించి తమ్ము దర్శించడానికి 4 మాసాల తీరనందు ఆ 4 మాసాలు వేచివండి. తర్వాత మౌంట్ రోడ్డు మోతీ మహల్లో దర్శనానిచ్చి 2 గంటల కాలం గ్రంథంలో మదీయ సంస్కరణ వివరణాదులు పెక్కింటిని ఉగ్గడించి తుదకు 400 రూపాయలు ప్రసాదనం ఇచ్చారు. అందులకు నేను వారితో ఈ గ్రంథం ముద్రించటకు నాకు ధనం రేపాల లక్ష్మీనరసారెడ్డి గారు దయచేశారు. గ్రంథం ముద్రితమే ఏలిన వారు నాకు ఈ ధనం ఇవ్వ. మీరు గురువులు, మేము శిష్యులం. శూన్యహస్తాలతో గురు దర్శనం చెయ్యరాదు. మీరే ధర్మం చెప్పారు. ఈ అనుశాసన మీ ఎడనైనా మేము నెరవేర్చుకోకూడదా? అందుకే ఇది ఆచారం జరపడానికి కాదు అని ప్రతిభకు ఆ ప్రసన్నతకు సంతుష్టడని కృతజ్ఞతాపూర్వకంగా ఆ ధనాన్ని స్వీకరించానన్నారు శాస్త్రి. శ్రీ మహారాజా వారి ఔదార్యాన్ని గురించి, పాండిత్య అతిశయాన్ని గురించి లెక్కలేని ఉదంతాలు తాతగారు చెప్పగా నేను వినివిన్నానని మనవుడు వెంకటరాయ శాస్త్రం నైషధాది గ్రంథాలలోని సంస్కరణల గురించి వారు అడిగిన ప్రశ్నలు, తాతగారు ఇచ్చిన సమాధానాలు వినోదంగా విద్యా విషయాలలో వీరికి వారి తాతగారికి వారు రచించిన జాబులలో ఒక ప్రత్యేక గ్రంథమే రాయొచ్చు. తాతగారి ఆర్థిక దురవస్థ పాలైన కాలంలో తమ ప్రాపకవరేణ్యమైన విద్వత్ ప్రభువును ఒక జాబు వ్రాశారు. ఆ జాబులో తమ జీవిత చరిత్ర సంగ్రహంగా వ్రాస్తూ తమ
దేశాల ప్రభువు తెలుపుకొని ఆ జాబు నుండి కొంత నా వేతనము గ్రంథక్రయానికి జీవనానికి రెంటికి చాలకున్నందున అపఠిత గ్రంథ సంపాదనార్థంగా వైద్యార్థంగా ధనాపేక్షిణై ధనం అలవడులను అభిలాష చేత విక్రమార్కాది పురాతన రాజర్షి చరిత్రాభిమానిత చేత తచ్చరిత్ర పుస్తకాలను సంస్కరించి సటిప్పణంగా ముద్ది ఇలాంటి ఉద్యమం వల్ల మున్నొప్పు లేనిపటికి తోడు రుణాలు సైతం సంభవించాయి. అంటే అవి ముద్రణ చేయడానికి అప్పు చేయాలి. వాటిని సమబంధించడానికి ముద్రాక్షరశాలను ఒకదాన్ని నిర్మించుకొని కథాసరిత్సాగరాన్ని కొంత ముద్ది కొంత రుణాన్ని వెంటనే ముద్రాక్షరశాల సామగ్రి సర్వస్వ విక్రయం చేత చేర్చి శిష్ట రుణాన్ని క్రమక్రమంగా నా జీతం వల్లనే తీర్చుతుంది. ఆ యతి చాలనందు తదర్థమై యూనివర్సిటీ ఆశ్రయాన్ని కొని నాగానంద శాకుంతలాది నాటకాంధ్రీకరణం చేశారు. ఒకనొక నాగానందం ఎఫ్ఏ పరీక్షగిరి మాకోరి కారణంగా పరీక్షా గ్రంథ నియమాధికారులు కళమ మదీయ గ్రంథాన్ని పరీక్షకులకు ఇవ్వకుండా అప్పటికి నా గ్రంథాల ఏడులకు అరుదే అని శ్రీశ్రీ ఏలిన వారికి మిస్టర్. ఇలా ఉండగా శ్రీమంతులు అష్టాదశ భాషా దురంధరు అయిన ప్రొఫెసర్ శేషగిరి శాస్త్రి గారు నన్ను ఎరుక చేసుకొని అంటే పరిచయం చేసుకొని నాకు మిత్ర ధ్యేయమై తాముగా యత్నించి శ్రీ మెల్లర్ దొరవారిని హెచ్చరి యూనివర్సిటీ పరీక్షాధికారాన్ని నాకిప్పి ఆ మూలంగా నాకు ప్రతి సంవత్సరం కలిగిన ఆ యతి చేత రాబడి పూర్వ రుణాన్ని కొద్దికొని మిగతా అర్బతున్నట్టు నిధిలో వహిస్తుండు క్రమంగా రూపాయలు 17,050 2,750 మొత్తం కాగానే నిధి మునకలో దాని కోల్పోయి తిని ఆ మొత్తం మూలధనంగా అచ్చుకోవటం ఏర్పరచుకోవడం వార్ధకము పెన్షన్ ఇవ్వమని మా నౌకరిని మానుకోమని సంకల్పిస్తున్న ఆ ధనం నష్టమైనందు నౌకరి మీదే కాలక్షేపం చేస్తున్నా. ఇట్లల్లా కాలాన్ని కాల దీనతను తొలగించుకునే ప్రయత్నం చేత వ్యాపృతుండనైనను భూలోకావతీర్ణ యుష్ణద్రూప విద్వత్ కల్పకామ యొక్క కరుణామరంద లహరి బహుళమైన కాదంబార్యాంధ్రీకరణాగ్ని జ్ఞప్తి పుష్పము మచ్చిరమునని వ్రాలినను దానిని కైకోనతే కలమును తల ఎత్తి చూడలేక ఇందరుండగా నన్నే చేయుమని సర్వజ్ఞ సింహాసనం నన్ను అధిష్ఠించుజను కుంభావరూప భారత్ మొదల ఇరుల కన్నా నాకు మహాభాగ్యం ఇంకోటి ఉంటుందా? అంతకన్నా భాగ్యం ఉంటే అది ఆ అముదల నెరవేర్చడమే కానీ ఇంకొకటి అర్ధకృతమైన పనుల మందముగా నేది సమాప్తి కావించటానికి చేస్తున్న ప్రయత్నాల భూమిలో పడిన ఏనుగు సందర్ మరియు నష్టి జంబాలంలోనే మునిగి రుణముల పాలి రోగపీడితోనే చివరకు ఎండన్నౌక వల అత్యాహిత సమయం కమ్మ కరుణ పలు దినాలు పరాయితాలవుతూ తద్వ్యాజంలో ముద్రాక్షరశాలను మూసివేశారు. ముద్రాక్షరశాల వ్యాపారం కన్నా జీవనాంతరం లేనివాడను తద్వ్యాపార సాధనం కూడా కోల్పోవలసి వచ్చిన ఒక దశలో ఈ నెలలో ప్రాప్తించింది. ఇంకను గ్రంథాలు రచింప తలంపు ఉంది. ఈ సమయంలో నన్ను శ్రీ 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 ఏలినవారు నిలవబెట్టి కడచిన సంవత్సరం నా మీద మద్రాసులో దర్పణ ప్రసాదంలో గ్లాస్ హౌస్ పొలయించిన వక్ప్రసాదాన్ని చిత్తంతో ఆదర్శించి నాకు కొంచెం రుణమును రూప్య పంచసహస్రీ పరిమితమును వృద్ధిరహితముగా సముచిత ప్రత్యర్పణ కాల నిర్దేశపూర్వకం దయచేసి నాకు కలిగియున్న ఈ సకల క్లేశాల తొలగించుకొని అది మొదలుగా 3 మాసాలు కాదంబరి పర్యాంధ్రీకరణ
ధృత దీక్షుండలై అనిలౌంబితముగా దాని ముగించి జగద్విశ్రాంతమయ భవత్కీర్తి చంద్రికను సాంద్రీకరించదు. ఈ భాషకు సమగ్రమైన వ్యాకరణం లేదు, అలాంటి అలంకార శాస్త్రం కూడా లేదు. ఉన్నట్టి అలంకార గ్రంథాలు ధనార్థుల చేత ధరలను పొగడటకు సాధనాలుగా వ్రాయబడినవే కాదు, విషయాలను విపులంగా ప్రబోధం చర్చించి విశదీకరించటానికి వ్రాయబడరా. ఈ కోట ప్రసక్తానుసారం స్మృతి గోచరమైన విషయం ఒకటి చెబుతాను. ఈ నడుమ బ్రహ్మశ్రీ వెల్లాల సదాశివ శాస్త్రుల వారు శేషగిరి శాస్త్రులు నరసభూపాదీయాన్ని గురించి వ్రాత మూలకంగా కావించిన చర్చలో ఆ చర్చ ముగింపుకు రాకముందే మద్రాసులో వారితోటి సంభాషణతో నాకు తెలియవచ్చింది ఏమంటే, వారు మత్కృతాక్షేపాలు మదీయ సిద్ధాంతంగా భావించి అలాగే శ్రీమత్ సన్నిధిలో ప్రకాశపరిచరాని విషయం నా సిద్ధాంతమని వారు తలచింది నా సిద్ధాంతం కాదు. ఆయా పావులలో వారు అవలంబించిన మార్గాల వాస్తవ సిద్ధాంత స్థానాన్ని ఆపాదించేటట్టు తద్విపరీతాన్ని నేను హెచ్చరి. వారు ఆ విషయంలో ఒండుగా వేరొక విధంగా భావించినందు ఆ చర్చను వారి ఇష్టం చేత అంతటితో విరమించాను. ఈ విషయం శ్రీమత్ సన్నిధిని విన్నవించుకొనగలవారు అవకాశం లేకపోవడంతో ఇక్కడ చెప్తారు. అలాగే 3 మన్ముద్రిత గైర్వాణ ప్రియరసిక నాటిక ముద్రణ మార్గాన్ని సంస్కృత నాటకాల కొన్నింటి శాకుంతల మాధవ మహావీర చరితోత్తర రామ చరిత మూల విరుద్ధార్థంగా ఆంధ్రీకృతములైన వాటిని వాస్తవార్థ బోధకాలుగా వ్యాఖ్యాన సమేతంగా ప్రకటించాల్సిన అవసరము. వ్యుత్పత్తులను సుగేటువంటి నిఘంటు ఒకటి నిర్మించాలి. ఈ మతాంధ్ర మహాభాగవతాన్ని సాధుపాఠ నిర్ణయపూర్వకంగా గూఢార్థ బోధనపూర్వకంగా ప్రకటించాలి. ఇంకా అందరికీ పఠనీయంగా సకల నాటక కథావళి రచింపాలి. ఇప్పుడున్న నాటక ఆంధ్రీకరణలో కథ ఇచ్చేవి 7 శిశుపాల వధాది కావ్యాలు సంస్కృత ఆంధ్ర వ్యాఖ్యాన ఆంధ్ర టీకా సమేతంగా ముద్రించాలి. అమరకోశాన్ని ఆంధ్ర గైర్వాణమయమైన సుబోధ వ్యాఖ్య రచన కాశీఖండ సోమ హరివంశ పాండురంగ మహాత్మ్యాది దివ్య ప్రబంధాలను విషమ పద్ధతీకలతో సుముద్రిత చేయవరు. ఇత్యాది కృత్యాలు ఎన్నో ఉన్నాయి. ఆయుశేషంలో వీటిలో కొంత సఫలీకరించుకోవటం తప్పదు. ఆ ప్రాప్తి నేను పైన నివేదించిన మదీయ మనోరథం శ్రీమత్ కటాక్షాంకితమైకలు. ముందుగా కాదంబరిని అంధీకరిస్తారు. నా వేడిన రుణాన్ని మదీయ బ్రతుగ్రంథ సక్రయం చేత పైన నేను వ్రాసిన గ్రంథరచన చేత నాకు అచ్చు పనులు మన్మిత్రులు అనేకులు సమకూర్చగలిగి కావున ఆ పనుల ఆరతీత అందించారు. నా వ్యాపారం ప్రకృతము నదీమాతృకమైన సుకృష్ట సుక్షేత్రం విత్తనం లేక చల్లకము మాలినందున కంపతరంపరమై రీతి శ్రీ ఏదినవ పరిషత్తునకు మహాధనం వసంగివల నెల్లూరు హై స్కూల్ నిర్వహిస్తారు. ఆంధ్రదేశంలో ఎత్తటి వారు రచించిన ఆ నూతన గ్రంథాలకు పోషకులై నాకు నిరంతరము ఏకాశ్రయ పరిషదాదులు ఏమి చేస్తే ఏమి చెయ్యగలవు దివ్య చిత్తానికి విశదమయ్యేవ శ్రీ ఏలినవ అనుగ్రహించు ఉత్తరోత్తరం ఎదురు చూస్తున్న వేదం వెంకటరాయ శాస్త్రి జ్యోతిష్మతి ముద్రాక్షరశాల నెల్లూరు. ఈ జాబుకు మహారాజా వారు హృదయం కరిగి 1915 ఏప్రిల్ 25వ తేదీ 1000 రూపాయలు బహుమతిగా 2500 రూపాయలు అప్పుగా ఇచ్చి శాస్త్రుల వారు మహారాజా గారికి కృతజ్ఞులై తమ చిక్కులను సడలించుకొని వ్యాపారం సాగించడం ప్రారంభించారు. ఈ కాలంలో మహారాజా వారి చిత్తం రంజింపగొని వెలమ వీరుల గొప్పతనాన్ని ప్రకటించిందై బొబ్బిలి యుద్ధ నాటకం
అందు సూత్రధారుని చేత మహారాజా వారిని ప్రశంసించి ఈ గ్రంథం ప్రకటించడానికి కొంత ముందే శాస్త్రులు వారు సూర్యరాయాంధ్ర నిఘంటు సంపాదకులగటం, దాని మూలంగా మళ్ళా అత్తాజీతో కూడా శాస్త్రుల వారు చెన్నపట్టణంలో నివాసం ఉండటం జరిగి రాజావారు కోరిన కాదంబర్యాది గ్రంథాల రచన సాగటానికి కొంత ఆలస్యం అయ్యింది. శాస్త్రుల వారు నిఘంటు సంపాదకత్వాన్ని అంగీకరించడానికి ప్రోత్సహించిన వారిలో రాజాగారు కూడా ఈ విధంగా కొంత కుదురుపాటుతో శాస్త్రుల వారు ఉండిన కాలం శాస్త్రుల వారికి ఒక పిడుగు దెబ్బతై వారికి ఆధారంగా ఉన్న కల్పవృక్షం కూలిపో ఈ మహారాజా వారు ఆకస్మికంగా ప్రారంభం శాస్త్రి గారి కొంతకాలం వరకు ఇతి కర్తవ్యత జ్ఞానం లేకుండా అలాంటి విద్వత్ ప్రభువుని పోగొట్టుకున్న చింతింపని వాడెవరూ ఉంటారు. అమృతమార్జను ప్రకటించే సందర్భం వారిని స్మరిస్తూ శాస్త్రుల వారు ఇలా రాశారు. నాకు జీవించి ఉన్నా నాకేం కొరత ఉండదు, దిగులు లేక గ్రంథాలు ప్రకటిస్తూ ఈ అంత్యకాలంలో లేమికి బొమ్మగట్టి రుణమన్న మాట ఎరుంగ సంపన్నుడని నిశ్చింతగా ఉంటారు. ఈ అల్ప పుణ్యుడి అలాంటి అదృష్టం ఎలా కలుగుతుంది? గునుపాటి యానాది రెడ్డిగా ఆంధ్రప్రకాశికలో రాజాగారి గురించి ఇలా ఈ మహారాజా వారి పరిచయం 20 సంవత్సరాల కిందల జరిగి విద్యా విషయంలో నేను ఎప్పుడు వ్రాసిన వెంటనే సాధారణంగా సమాధానం వ్రాసి వీరు సంస్కృత ఆంధ్రాధ్యాయులు అసదృశ్య పాండిత్యం కలవై రసౌదిత్య గ్రహణంలో నిపుణులై విద్వద్వరేణ్యుల ప్రశంసాపాత్రులై మహాకవుల ఎక్కువ గౌరవం ఆదరిస్తూ ఆంధ్ర సాహిత్య పరిషత్ ప్రధాన పోషకులై ఉన్నారు. అలాంటి భాషా పోషకులు మన దేశంలో అరుదుగా ఉన్నారంటాం సాహసమేం కాదు. వీరు రచించిన తైద్ధిక వినోదిని మొదలైన గ్రంథాలను చదివి వీరి కల్పన వైవిధ్యం తెలుస్తారు. వీరి అకాల మరణం చేత బాధితులైన వారిలో శాస్త్రి గారు కూడా చింతిల నేమి కలుగు విధి చేత బలీయం. రేపు సూర్యరాయ ఆంధ్ర నిఘంటువు దానిలో శాస్త్రి గారి చేసినటువంటి కృషి చెప్తారు.